ఇవ్వడానికి రెడీ ఉన్నాము. ఫ్రాంచైజీ హోల్డర్స్ ఎవరికన్నా ఫ్రాంచైజీ కావాలనుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్ మీరు బుక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను ఏమంటుంటే ఏమైనా డౌట్ ఉంటే హ్యాపీగా మీరు మాట్లాడండి. కాన్సెప్ట్ విషయానికి అయితే క్లియర్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే మనం డౌట్స్ విషయం పైన మనం మంచిగా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైనా సరే హ్యాండ్ రైజ్ చేయవచ్చు, హ్యాపీగా మాట్లాడవచ్చు. సో లక్ష్మణ్ సార్, సార్ సాంబశివరావు సార్ మాట్లాడండి సార్. ఎవరైనా సరే ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు మాట్లాడి క్లియర్ చేసుకోండి. డేవిడ్ సార్, మీరు కూడా మాట్లాడవచ్చు. సార్ కూడా ఫ్రాంచైజీ హోల్డర్, హైదరాబాద్ నుంచి వెళ్ళి ఫ్రాంచైజీ తీసుకోవడం జరిగింది. సో ఏ ప్లేస్ అన్నది ఎగ్జాక్ట్లీ ఇంకా సార్ డిసైడ్ చేసుకోవడం నాకు తెలిసి. సార్ మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మీరు ఏ ఏరియా ఫ్రాంచైజీ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు? రవి సార్, మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను, మీరు కూడా మాట్లాడవచ్చు సార్. డేవిడ్ రాజు గారు మాట్లాడండి సార్. హలో కమలాకర్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. A to Z ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. ట్రావెల్ చేస్తున్నాను, ఎన్ఆర్ లోన్ లో ట్రావెల్ చేస్తాను. దాంట్లో కూడా మరి నాకు ఎంతో మరి ఇంతవరకు నేను ఈ నెట్వర్క్ లో చాలా మటుకు పోగొట్టుకున్నాము. ఇప్పుడిప్పుడే గెయినింగ్ లోకి వచ్చాము. అనుకోకుండా మేము మరి సార్ ఒక 1 వీక్ నుంచి దీని గురించి ప్లాన్ చేసి డిస్కషన్ చేసినప్పుడు కాన్సెప్ట్ అయితే వివిధ కాన్సెప్ట్ ఉన్నారు కాబట్టి దీంట్లో అందరూ 4 కమిటీ మెంబర్స్ కూడా అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఏదైతే మనకి హెల్పింగ్ ప్లాన్ సహా మనకి లైఫ్ లాంగ్ ఉండడానికి యూట్యూబ్ లో ఏదైతే మన రివ్యూస్ వస్తాయో దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫారం తయారు చేసి మన నెట్వర్క్ లో మనకి ఎవరైతే మన యొక్క ఇంతవరకు నష్టపోయామో ఎన్నో విధాలుగా మనం ఏ నెట్వర్క్ లో కూడా మనం ఎండింగ్ చూడలేదు. ప్రతి దాంట్లో పోగొట్టుకోవడం తప్పని ఏది జరగట్లేదు. ఈ కాన్సెప్ట్ లో మాత్రం చాలా వరకు మనకి జెన్యూన్ గా ఉన్నది. మరి కమలాకర్ గారు కూడా ఇది లాస్ట్ టైం ఫైనల్ గా కూడా దీన్ని డిసైడ్ చేసుకున్నారు. ఆయనతో మేము కూడా ట్రావెల్ అవ్వాలనే ఉద్దేశంతో కూడా మేము కూడా చేయి కలిపాము. రెండోది ఏంటంటే మనకి ఏదైతే మనకు యూట్యూబ్ లో చేయాలనుకున్న కాన్సెప్ట్ ఉన్నదో అది ఎండ్ అన్నది లేదు. అందుకని మనం అందరం కలిసి ఇప్పుడు ఉన్న వాళ్ళము అంతకుముందు 400 మంది ఎన్ఆర్ లోనూ ఇందులోనే చేసిన వాళ్ళు ఉన్నాము. అందరూ ఈ కాన్సెప్ట్ కాన్సన్ట్రేషన్ చేసి యూట్యూబ్ ఛానల్ ఏదైతే మనం చేయాలనుకున్నామో రివ్యూస్ తీసుకుని దాంట్లో ప్రాఫిట్ తీసుకోవాలని అదొక డ్రీమ్ గా మేము కూడా పెట్టుకున్నాము. దానికి తోడుగా ఏదైతే కమ్యూనిటీ పెరగాలనుకోవడానికి మనకి ఒక ప్లాట్ఫారం కావాలి. అందులో ఇది ఒక మన 3 మెంబర్స్ జాయిన్ చేసి మెంబర్స్ ని మనం పెంచుకోవడం వల్ల మనకి కమ్యూనిటీ పెరుగుతుంది. తర్వాత అందులో మనకి ఒక యాక్టివ్ మెంబర్ గా ఉంటాం కాబట్టి ఈ ఉద్దేశంతో 2 కాన్సెప్ట్లు క్లబ్బింగ్ చేయవలసి వచ్చింది. దాంట్లో భాగంగా నేను కూడా ఉన్నాను. మరి కమలాకర్ గారి దయతో మరి ఆయనతో ట్రావెల్ చేసినందుకు నాకు కూడా ఫ్రాంచైజ్ ఇవ్వడానికి వాళ్ళ ఇష్టపడి ఫ్రాంచైజ్ కూడా ఇచ్చారు. మీకు ఎవరికైనా స్కిల్స్ కావాలంటే సార్ చెప్పినట్టుగా ఆ ప్రైస్ లో మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, సర్వీస్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్ కమలాకర్ గారు నాకు ఇచ్చిన సమయానికి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ రియాలిటీ ఏంటంటే మనమందరం ఒక నెట్వర్క్ లీడర్స్. వాస్తవానికి ఇక్కడ నేను వేరు మీరు వేరు అంటే ఏం లేదు, అందరం ఒకటే. సో నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి గల మెయిన్ కారణం ఒకటే ఉంది అంటే అది ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి రివీల్ చేస్తాను. నా ఉద్దేశం ఏంటంటే కంపెనీలు అనేవి వస్తున్నాయి పోతున్నాయి సార్. మనము బిజినెస్ చేస్తూనే ఉన్నాం, వందలల్లో వేలల్లో మనం బిజినెస్ చేస్తున్నాం, టీం మెంబర్ చేస్తున్నాం. టీం మెంబర్ చేసిన తర్వాత కంపెనీ పోయిన తర్వాత మన పరిస్థితి ఏడికి వస్తుందంటే జీరోకి వచ్చిపోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా గత 15 సంవత్సరాల నుంచి నేనైతే చేస్తూనే ఉన్నా. సో నా ఉద్దేశం ఏంటంటే కొంతమంది అనుకుంటారు ఓకే కమలాకర్ సార్ అంటే మంచి గ్రేట్ లీడర్, మంచి ఎర్నింగ్ చేసుకుంటున్నాడు, మంచి టీం ఉందని చెప్పేసి. రియాలిటీ చెప్తున్నా సార్, మాలాంటి టీం ఉన్న వ్యక్తులకే ఇన్కమ్స్ సరిగా రాకపోతే ఒక మాట చెప్తున్నా, మరి కొత్తగా జాయిన్ అయిన వ్యక్తులు 5 మంది 10 మంది 20 మంది 100 మంది చేసే వ్యక్తులకు ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది, వాళ్ళు ఎప్పుడు లైఫ్ సెట్ చేసుకుంటారు. సో అందుకోసం చాలామంది నెట్వర్క్ కంపెనీలు ఏం చేస్తున్నారంటే టీములు చేయలేక ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్లో ఏంటి, మనం ఎవరిని ఏం చేయాల్సిన అవసరం లేదు కదా, ఊరికే నచ్చేస్తాయి.
కానీ అలాంటి కంపెనీలు మార్కెట్లో ఉంటున్నాయా? ఇలా రావడం అలా పోవడం, అంటే డబ్బులు వస్తున్నట్టుగానే అనిపిస్తాయి కానీ చేతిలో మాత్రం రూపాయి కనిపించదు. ఇలాంటి పరిస్థితి ఉంది కనుక సో నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తే అది లైఫ్ టైం ఉండాలి, అది మనకే కాదు మన పిల్లలకు వాళ్ళ పిల్లలు కూడా భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి, అలాంటి కాన్సెప్ట్ ఒకటి తీసుకురావాలని చెప్పేసి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. సో దీంట్లో ఏంటంటే మనం వన్ టైం మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాము. అది ఏ ప్యాకేజ్ తీసుకుంటా అనేది పర్సనల్ ఇష్యూ మీది. అది 750 తోటి వస్తారా, మీరు 1500 తోటి వస్తారా, 3000 రూపాయలతో వస్తారా, మీ ఇష్టం. ప్యాకేజ్ ఏది తీసుకున్నా కూడా మనం లైఫ్ టైం బిజినెస్ చేసుకోవచ్చు, లైఫ్ టైం ఇన్కమ్ తీసుకోవచ్చు. సో మన యూట్యూబ్ని బేస్ చేసుకొని చేస్తున్నాం. వాస్తవానికి ఇది కరెక్ట్ చెప్పాలనుకుంటే ఒక హెల్పింగ్ కాన్సెప్ట్ మాదిరిగా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని మీరు ఎవరినైతే ఇంట్రడ్యూస్ చేస్తారో ఆ వ్యక్తి డైరెక్ట్గా మీకే డబ్బులు పంపిస్తారు, కంపెనీకి పంపించడం అంటే ఏం ఉండదు. కంపెనీ దగ్గరికి అమౌంట్ రాదు, కంపెనీ అనేది క్లోజ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే దీనికి లీగల్ ప్రాబ్లం లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మనం ఒక సర్వీస్ ఇస్తున్నాం, ఒక కంపెనీ అనే పేరుతోటి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనము మిగతా వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాము. ఈ సర్వీస్కి కస్టమర్కి ఏం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సర్వీస్ అంటే ఇదంతా యూట్యూబ్ నేను చేయాలా, మరి వీడియోలు నేను చేయాలంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదంటే మిగతా వర్క్ అంతా మేము చూసుకుంటాము. జస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేయండి. ఆ ఫ్రెండ్స్ వచ్చేసి మీకే డబ్బులు ఇస్తారు డైరెక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 3000 ప్యాకేజీలో వచ్చారనుకుందాం, అతను 3000 రూపాయలు పే చేస్తే ఆ 3000 అమౌంట్ వచ్చేసి డైరెక్ట్ మీకే వస్తుంది. 3000లో 1000 రూపాయలు డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ వ్యక్తికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత విషయానికి వస్తే 400 రూపాయలు వచ్చేసి సెకండ్ పర్సన్కి వెళ్ళిపోతుంది. 200 రూపాయలు అలా ఒక్కొక్కరికి 200 రూపాయలు చొప్పున టోటల్గా మనము ఒక 8 మెంబర్స్కి పంపిస్తాం మనము. ఆ విధంగా చూసుకుంటే టోటల్ డబ్బంతా టీమ్ మెంబర్స్కే వెళ్ళిపోతుంది, అంటే మనకే రావడం జరుగుతుంది. కనుక ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. డబ్బుల విషయంలో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా కంపెనీలు సార్ ఈ మాట అందరూ చెప్తుంటారు, సార్ కంపెనీలు వస్తుంటున్నాయి పోతున్నాయి కానీ అంటే వస్తున్నాయి పోతున్నాయి కానీ మన కంపెనీ రావడమే తప్ప పోవడం అంటుండదు. కారణం ఏంటంటే కంపెనీకి మీరేం అమౌంట్ ఇవ్వరు, ఆ అమౌంట్ అయితే కంపెనీ దగ్గర హోల్డ్ అవ్వదు, కంపెనీ పోయే అవకాశం లేదు. సో ఫ్రెండ్స్ ఈ విషయం పైన మాట్లాడండి. నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా డౌట్స్ అడిగితేనే, ఎందుకంటే నేనేమి ఎక్స్పర్ట్ కాదు. జూమ్ మీటింగ్ తీసుకున్న విషయంలో జూమ్ మీటింగ్ చెప్పాలంటే నాకైతే కొత్తనే వాస్తవానికి చెప్పాలంటే. ఎప్పుడు కానీ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేసి ఒక కాన్సెప్ట్ చెప్పి ఇలా చేయడం జరిగింది. ఏదున్నా కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడిన వ్యక్తిని నేను. జూమ్ మీటింగ్లో నాకు ఇది కొత్త. సో ఫ్రెండ్స్ ఎవరైనా సరే డౌట్ అడిగితే మాత్రం హ్యాపీగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. సార్ చెప్పండి. సార్ నమస్కారం సార్, రవి సార్ చెప్పండి. బాగున్నారా సార్? బాగున్నాను సార్. మీ వాయిస్ వినక మారులు అవుతుంది. చాలా డేర్గా పెట్టారు మీరు, దేవుడు మిమ్మల్ని ఆశ్రయిస్తాడు సార్. డేర్ అన్నది ఒక విషయంలో డేర్ ఉంది సార్, వాస్తవానికి చెప్పాలా సార్? ఎప్పుడైనా సరే డేర్గా ఉన్నప్పుడు డబ్బాలు లక్ష్మీదేవి కూడా ఇష్టపడుతుందండి. థ్యాంక్ యూ సార్. వాస్తవానికి డేర్కి కారణం మన వాళ్ళే సార్. అంటే మీరు కూడా నేను కూడా అందరం కూడా మన ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు, అలానే నా ఫోన్లో ఉన్న కాంటాక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరిని నమ్మి పెట్టినది ఇది. లేదండి, అంతమంది ఉన్నా కూడా ఎవరు ముందుకు రారు, మీరు వచ్చారంటే చాలా గ్రేట్ అండి. అంటే నేను మిమ్మల్ని నమ్మి వచ్చాను. నా వాస్తవానికి చెప్తున్నా సార్, నేను నమ్మి తీసుకున్న నిర్ణయం. కానీ ఒక్క నిర్ణయం మాత్రం వాస్తవం సార్. అయితే చాలామంది ఎలా ఆలోచిస్తారంటే ఒక్క ఆలోచనతో ముందుకెళ్దాం, ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ని ఇలా చూపిస్తూ 2 మాటలు మాట్లాడతాను నేను, కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. నా ఉద్దేశం ఏంటంటే సార్, ఒక కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత మన కోరిక ఏముంటుంది చెప్పండి సార్. సార్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, మీ కోరిక ఏముంటుంది చెప్పండి. డబ్బులు సంపాదించాలని. అంటే ఒక నెలకు ఎంత రావాలని కోరుకుంటారు జనరల్గా? ఎంత వచ్చినా మనకి సంతృప్తి ఉండదు. ఎంత లాభం అంటాం. ఎగ్జాంపుల్ సార్, 1 లక్ష రూపాయలు ఎవ్రీ మంత్ వస్తే హ్యాపీ అంటాం. సో ఒక సంవత్సరంలో ఒక 10 లక్షల నుంచి 20 లక్షలు వస్తాయి ఇంకా హ్యాపీ సార్. మరి ఒక నెలకు 1 లక్ష రూపాయలు రావాలనుకుంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే వస్తాయని మీరు అనుకుంటున్నారు? చాలా పెట్టాలండి సార్. నేను ఒక్క మాట చెప్తా సార్, మీరు 750 రూపాయలు పెడితే 44 లక్షలు ఒక సంవత్సరంలో ఇప్పిస్తా సార్. ఒకవేళ 1500 రూపాయలు పెడితే నేను 8 లక్షలు వచ్చేలా ప్లాన్ చేస్తాను. దీంట్లో చాలా డెప్త్ ఉందండి. అవును సార్. అయితే నేనేమంటున్నా అంటే ఒకవేళ 3000 కింద పెడితే సార్ దీంట్లో చాలా డెప్త్ ఉందండి, చాలా మందికి అర్థం కావట్లేదండి సార్. పర్లేదు సార్, నేనేమంటున్నా అంటే నేను అర్థం చేయడానికి నేను ఒక కస్టమర్ లాగా ఆలోచిస్తున్నా. ప్రజెంట్ ఒక ఎండి అనో ఇంకోటనో పక్కన పెడదాం. నేను ఒక మాట చెప్తాను, నేను ఒక ముగ్గురిని చేయడానికి 1 మంత్ టైం తీసుకుంటాను సార్.
సార్ చెప్పండి. అవును సార్, ఎప్పుడైనా సరే కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు అది అర్థం చేసుకోవడం చాలా కాలం పడుతుంది. అలాగే ఇది కొత్తగా మీరు పెట్టారు, అది చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ చాలా డెప్త్ ఉందండి దీంట్లో. సముద్రంలో ఎంత నీరు ఉందో అంత ఉందండి దీంట్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే ఒక చిన్న మాట చెప్తాను. ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సి వస్తుందంటే, మనం మార్కెట్ని అబ్జర్వ్ చేసిన తర్వాత చెప్తున్న మాట సార్ ఇది. నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను ఒక 5 సంవత్సరాల ముందు, 5-6 సంవత్సరాల ముందు, ఎగ్జామ్ దగ్గర 10 సంవత్సరాల ముందు జాయిన్ అయ్యాను సార్ ఒక కంపెనీలో. ఆ కంపెనీ పేరు వెస్టేజ్ అని చెప్పేసి మార్కెట్లో వింటున్నా. అప్పుడు నేను షాప్ పెట్టాను, మూసేశాను సార్. షాప్ కూడా పెట్టాను, షాప్ పెట్టాను, మూసేశాను. టీం కూడా చేశాను, మా టీం మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు మేము ఆగిపోయినామని చెప్పి కంపెనీ అయితే ఆగిపోలే కదా సార్, కంపెనీ అయితే నడుస్తూనే ఉంది. ఆ కంపెనీ ఇప్పుడు లక్షల కోట్లు సంపాదించే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు ప్రజెంట్. అంటే దీని అర్థం ఏంటి సార్? ఎవరన్నా రానివ్వండి, ఎవరన్నా పోనివ్వండి, ఫస్ట్ కంపెనీ ఉంటే కదా సార్ మనం ఉంటాం. కంపెనీ ఉంటే కదా మనం సంపాదించుకుంటాం. నేనేమంటున్నా అంటే, ఇక్కడ నేను ఉంచుతా ఉంటుంది, దీనికి లీగల్ ప్రాబ్లం రాదు. నేనేమో ఎక్కడ కూడా జిఎస్టీ తీసుకోవాల్సిన అవసరం లేదు, నా దీన్ని ఏమంటారు పాన్ కార్డ్ అవసరం లేదు, నా ఆధార్ కార్డు అవసరం లేదు. నేనేమంటున్నా అంటే లీగల్ ప్రాబ్లమే రాదు. ప్రాబ్లమే రాని కంపెనీ ఉంటుంది, ఉన్న కంపెనీలో డబ్బులు సంపాదిస్తాం. ఫస్ట్ ఉండాలి మనం సంపాదించాలంటే. నేను అదే అంటున్నా సార్. ఈరోజు నేను ఒక నెల మొత్తం కష్టపడి ముగ్గురిని తీసుకొచ్చినా పర్లేదు. ఆల్రెడీ ఒక టీం 30 మెంబర్స్ అయిండు. నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. నాకు ఆల్రెడీ ఫ్రాంచైజీ హోల్డర్సే ఆల్రెడీ 5 మెంబర్స్ ఫ్రాంచైజీ హోల్డర్స్ అయిండు. కానీ కస్టమర్లకు ఒక ముగ్గురిని వేసుకుంటాను సార్. ఒక నెల మొత్తం కష్టపడి నేను ముగ్గురిని చేసినా పర్లేదు. దాని తర్వాత ముగ్గురు ఇంకో నెల కష్టపడితే 9 మంది అవుతారు. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక 10 లెవెల్స్ కంప్లీట్ కావడానికి 10 నెలలు పట్టనివ్వండి, లేదా సంవత్సరం పట్టనివ్వండి సార్. నేను కోటి రూపాయల పైన సంపాదించే అవకాశం నాకున్నప్పుడు అలాంటి అవకాశం నేను ఇతరులు కూడా కల్పించగలను అని చెప్తున్నాను. మీరు చెప్పిన వెంటనే నేను ప్లాన్ చాలా మంది చెప్పానండి. అందరూ అంటున్నారు నేను ముగ్గురిని తీసుకురావాలా, నా వల్ల కదా అంటున్నారు. తర్వాత తీసుకొస్తున్నాను సార్. వాస్తవానికి ఏంటంటే తెలుసా సార్, ముగ్గురు తీసుకురావడం కష్టం అన్న వ్యక్తులే మరి ఈరోజు మార్కెట్లో ఉంటున్నారు, మరి వాళ్ళ టీములు చేస్తున్నారు. వాస్తవం కదా? అవును సార్. సో అందుకోసం నేను చెప్తున్నది ఏంటంటే, అవ్వదు అని వాళ్ళే అంటారు, మళ్ళీ వాళ్ళే చేస్తారు. కాకపోతే వాళ్ళు అవ్వదన్న వ్యక్తులే మన కంపెనీలోకి వస్తారు. ఫస్ట్ మనం ఉండాలి. నేనేమంటున్నా అంటే, చాలా వరకు ఈ అవ్వదు అంటే నా వల్ల టీం అవ్వదన్న వ్యక్తులు ఎవరు అంటే, సో కంపెనీ మీద నమ్మకం లేక ఇది ఎన్ని రోజులు ఉంటుందో దీంట్లో మనం టీం చేయలేక ఆ మాట అంటుంటారు. నేనేమంటున్నా అంటే, నేను నిలదొక్కుని ఉంటా, ఇది ఉంటుంది. సో దీంట్లో ఈరోజు కాకపోతే రేపు వస్తారు, రావడం అన్నది తప్పది. మనం కంపెనీ డబ్బులు ఇస్తే భయపడాలి, మనం. ఎస్, వాస్తవానికి నేను ఆ ఉద్దేశం కొద్దిగా ఈరోజు నేను జూమ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక మాట సార్, లక్ష్మణ్ సార్ ఒక్కరే వచ్చారు సార్. నేను ఒక్కరు రాగానే నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయినా. పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేశాను, చెప్తూనే ఉంటాను. నేను ఏమంటున్నా అంటే, ఎవరు రాకపోయినా సార్ జూమ్లో ప్లాన్ చెప్తా, యూట్యూబ్లో పెట్టేస్తారు సార్. ఈరోజు ఒకరు కాకపోతే ఇంకోళ్ళు వస్తారు, వాళ్ళు కాకపోతే ఇంకోళ్ళు వస్తారు. నేను ఒక్కరి మీదనే నమ్మాయి నేను పని చేయట్లేదు, నన్ను నమ్ముకొని పని చేసుకుంటాను సార్. నేను ఎలా నమ్మానంటే, ఈరోజు ఒక చిన్న మాట చెప్పవచ్చు సార్. మన యూట్యూబ్ ఓపెన్ చేస్తే అప్పుడప్పుడు ఫుడ్ తింటూ కూడా ఒక వీడియో పెడతారు సార్, మీరు గమనించారా? ఒక అతను సాపాటు రమణ అని చెప్పేసి ఉంటాడు. అతను ఓన్లీ తింటాడు, ఒక్క మాట కూడా మాట్లాడాడు. ఒక నోట్ల నుంచి ఒక బూత్ వెళ్ళదు, ఒక మాట లేదు. ఒక్క మాట మాట్లాడిన వ్యక్తి అలా కూర్చొని తిని వీడియో పెడితే సార్, దానికి ఇప్పుడు 30 లక్షల సబ్స్క్రైబర్స్. ఎవ్రీ మంత్ తన ఇన్కమ్ 20 నుంచి వెళ్ళి 50 లక్షల ఇన్కమ్ సార్. మనమేమో నెట్వర్క్లలో రోజు డబ్బులు పెడుతున్నాం, కొత్త కంపెనీలు వస్తున్నాయి, పెడుతూనే ఉన్నాము. నోరు గింజుకొని మాత్రం కాన్సెప్ట్ చెప్తూనే ఉన్నాము. కంపెనీలు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి తప్ప సంపాదన లేదు, ఏం లేదు సార్. వాస్తవానికి నెట్వర్కర్ జేబులో చేయి పెడితే ఓ టైంకు 100 రూపాయలు దొరకని పరిస్థితి ఉంది సార్. నేనేమంటున్నా అంటే, అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఒక టైంలో ఏదో ఒక విషయంలో నాకు కనెక్ట్ అవుతారు. ఆ కనెక్ట్ అయినప్పుడు రియల్ చెప్తున్నా సార్, మీరు గమనించండి. కష్టపడ్డ వ్యక్తి, నష్టపోయిన వ్యక్తి కసి తీరా వర్క్ చేస్తే దాని రిజల్ట్ ఓ లెవెల్లో ఉంటుంది. కానీ ఫస్ట్ ఆ నమ్మకం రావాలి. ఆ నమ్మకం వచ్చేంతవరకు నేను ఉంటాను, కంపెనీ ఉంటుంది. వాస్తవానికి ఇంకో మాట కూడా చెప్తాను, బై మిస్టేక్ ఎవరైనా రాకపోయినా పర్లేదు, నేను యూట్యూబ్ చేసుకొని యూట్యూబ్లో నిలబడుకుంటాను. కానీ నా ఉద్దేశం ఓన్లీ యూట్యూబ్ చేసి ఇన్కమ్ కాదు, నాతో పాటు ఎవరెవరు నన్ను నమ్మి ఉన్నారో వాళ్ళందరికీ ఇన్కమ్ రావాలన్న ఉద్దేశం కొద్దీ నేను ఒక సిస్టమ్ పెట్టాను. కానీ చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. యూట్యూబ్ అంటే నేనేమో చేయాలి కావచ్చు, ఏం చేయాల్సిన అవసరం లేదంటే టీం తీసుకురావాలి అంతే. ఆ డబ్బులు మీకే ఇస్తారు. మళ్ళీ మీరందరూ యూట్యూబ్ చేయాల్సిన అవసరం లేదు, కెమెరా పట్టుకు తిరగాల్సిన అవసరం లేదు.
నేను అనేది ఏంటంటే లీగల్గా ఉండడం కోసం యూట్యూబ్ అనే దాన్ని ముందర పెట్టుకున్నాను. అలా అని చెప్పేసి ఇతను మోసం చేయడానికి అయితే కాదు. అలా ప్రశ్న రాకుండా ఇంకోటి నేను ఎవరిని మోసం చేయడానికి కూడా కాదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మోసం చేయాలంటే ఫస్ట్ మీరు నాకు డబ్బులు ఇవ్వాలి, మీరు డబ్బులు ఇవ్వమని అడగట్లేదు అసలు. కానీ ఒక వాస్తవాన్ని ఒకటి చెప్తా సార్, మీరు గమనించండి. నేనేమంటున్నా అంటే, ఎవరైతే 81 టీం వరకు వస్తారో వాళ్ళకు లైఫ్ అంటే ఏంటో అర్థమయ్యే లెవెల్ చేస్తా. 81 టీం, ఎక్కువ ఏమొద్దు. నేనేం 1,00,000 టీం ఇవ్వనట్లేదు. 81 టీం వస్తే ఎవ్రీ మంత్ 2000 మీ అకౌంట్లోకి వస్తుంది. మీ ద్వారా నేను బిజినెస్ ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలన్నది నేను నేర్పిస్తా. ఇంకోటి సార్, ఒక్కసారి మనకు టీం అనేది స్టార్ట్ అయింది, మన యూట్యూబ్లో సబ్స్క్రైబర్ స్టార్ట్ అయిపోయిండు, బిజినెస్ స్టార్ట్ అయింది అనుకుంటే, నేను మీతోటి అడ్వర్టైజ్మెంట్ కూడా బయట నుంచి చాలా బాగుంది సార్. మీరు ఆటో ఫిల్లింగ్ పెట్టచ్చు కదండి సార్. ఆటో ఫిల్ అన్నది ఒకటి గమనించండి సార్. ఆటో ఫిల్ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆటో ఫిల్ అంటే అర్థం ఏంటి సార్? మనం చేయకుండా డబ్బులు రావడం సార్. చేయకుండా డబ్బులు వచ్చాయి ఏ కంపెనీ డబ్బులు వస్తాయి. నీ కింద ఇంతమంది వచ్చారు, నువ్వు వేసుకుంటేనే వస్తుంది అన్నట్టుగా ఏదైనా పెట్టుడు చాలా బాగుంది. అప్పుడు కంపల్సరీ అందరూ ముగ్గురు అనగానే ఆహా అంటున్నారు. నేను ముగ్గురు తీసుకొస్తాను, ఇంకో కింద చేయకపోతే ఎలాగా అని అడుగుతున్నారు అనమాట. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు విషయం చెప్తాను నేను. ఒకసారి విషయం చెప్తాను, దీన్ని కరెక్ట్ ఆలోచించండి సార్. ఆటో ఫుల్ ఇన్కమ్ నేను ఇవ్వాలంటే ఫస్ట్ డబ్బులు నాకు పంపించాలి. నేను డబ్బులు ఎక్కువ అయిన తర్వాత నాకు దురుద్దేశం కలిగి మళ్ళీ ఇంత డబ్బులు నాకు వస్తాయో రావని చెప్పేసి నేను కంపెనీ మూసేస్తే సార్, బయట జరుగుతుంది అంత ఇదే సార్. ఆటో ఫుల్ లేదు, ఏమీ లేదు సార్. అదంతా ఒక మ్యాజిక్ మాత్రమే. అది అర్థం కావడానికి కొంత టైం పడితే అయ్యే లోపల కంపెనీ పోతుంది. అవునవును, జనాలు ఏమంటున్నా అంటే, టైం పట్టినా పర్లేదు సార్, నాకు ఇప్పుడు తినడానికి తిండి లేని స్టేజ్లో అయితే లేదు. నేను ఇంకో నెల రోజులు 2 నెలలు ఇలా చేస్తూనే ఉంటా. ఒక మాట ఎందుకంటున్నా అంటే, ఫస్ట్ నిలబడితేనే సార్ మనసులో నమ్ముతారు. మనమే 2 రోజులు చేసి 3వ రోజు మనమే తప్పుకుంటే మాత్రం ఎవరు నమ్మరు. ఇంకోటి, డబ్బంతా మీరు గమనించండి. ఆటో ఫుల్ నేను ఇవ్వాలంటే ఫస్ట్ మీ డబ్బంతా నా అకౌంట్కి రావాలి. మరి నా అకౌంట్కి వచ్చిన తర్వాత నేనే కరెక్ట్ లేకపోతే, లీగల్గా ఏమైనా ప్రాబ్లం వస్తే, లేకపోతే ఇంకెవరన్నా మీడియా ప్రకారం ప్రాబ్లం వస్తే, పోలీసుల నుంచి ప్రాబ్లం వస్తే, నేనేమంటున్నా ఏ రకమైన ప్రాబ్లం రాకుండా నేను పెట్టాను సార్. ఏ విధంగా ఆలోచించి దీనికి ప్రాబ్లం రాదు. అసలు లీగల్ పర్మిషన్ అవసరమే లేదు. నేనేమంటున్నా అంటే, ప్రాబ్లం రాని దాన్ని నేను చేసినప్పుడు ఈరోజు కాకపోతే రేపు స్టార్ట్ చేస్తారు. నేను అనేది ఏంటంటే, స్టార్ట్ చేస్తారు చేశారు ఆల్రెడీ. ఒక డిస్ట్రిక్ట్లో ఫ్రాంచైజ్ వచ్చిందా, ఆ డిస్ట్రిక్ట్లో నేను ఫ్రాంచైజ్ ఎవరెవరైతే తీసుకురో అక్కడి నుంచి నేను అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేస్తాను. నేను ఏమంటున్నా అంటే, హెల్పింగ్ ప్లాన్ ఉన్నది చూసారా, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ఇవ్వడం, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి డబ్బులు ఇవ్వడం అనేది చాలామంది రియల్గా హెల్ప్ చేస్తున్నారు అంటారా? అది వ్యాపారం అయిపోయింది. అంటే రిజల్ట్ హెల్ప్ చేస్తే వాళ్ళు మళ్ళీ కోరుకోవద్దు కదా. ఇప్పుడు నేను మీకు ₹1 ఇచ్చాను సార్, నాకు తిరిగి మీరు ₹2 ఇవ్వాలని కోరుకోవడం తప్పు కదా. నేను అదే సిస్టాన్ని ఈ యొక్క సర్వీస్ అనే పేరుతో తీసుకొచ్చాను అంతే, ఇంకా ఏం పెద్ద తేడా లేదు. ఇక్కడ మీరు ఒక వ్యక్తి మీరు జాయిన్ చేసినప్పుడు ₹3,000 ఇస్తున్నారంటే ఫస్ట్ ₹1,000 మీకే వస్తుంది. సెకండ్ మీ అప్లైన వరకు, థర్డ్ అలా 10 లెవెల్స్ వరకు ఉన్న ₹3,000 మొత్తం డిస్ట్రిబ్యూట్ వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ ఏమవుతుంది, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి డైరెక్ట్గా హెల్ప్ చేస్తున్నాడు. కాకపోతే దీన్ని సర్వీస్ అనే పేరు ద్వారా మనం ఇస్తున్నాం కనుక ఇది ఇల్లీగల్ కాకుండా, ప్రాబ్లం కాకుండా, క్లోజ్ అవ్వకుండా లైఫ్ టైం ఉంచే లెవెల్లో ప్లాన్ చేస్తున్నాం. ఒక డౌట్ అండి, ఒక ఆయన అడిగారు. చెప్పండి. ఓకే, నేను ముగ్గురు తీసుకొచ్చాను, వాళ్ళు ఇద్దరు తీసుకొచ్చారు, చేయకపోతే అప్పుడు ఎలాగా అన్నాడు. అప్పుడు ఏంటండి సార్, ఒక విషయం చెప్తా సార్. ఆ వ్యక్తిని ఒక మాట అడగండి, ఏమి చేయకపోతే ఏమన్నా వస్తుందా? నేను అదే అంటున్నా సార్. 81 టీం వర్క్ చేయండి, 81 చేయండి. నేను అంటున్నా, ఒక లీడర్ ఎవరన్నా ఉంటే, నేను నేను పెద్ద లీడర్ని, నాకు వేల కొద్ది టీం ఉంది అనుకున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే 81 టీం చేయండి సరిపోద్ది, 1000 టీం అవసరం లేదు. అప్పుడు మీరు ఏం చేయకుండా వచ్చే విధానాన్ని నేను చెప్తా. సో మొత్తానికి ఎవరేం చేయలేరు అనుకోండి సార్, ఒక వాస్తవానికి చెప్తున్నా, మొత్తానికి ఎవరేం చేయకపోతే నెట్వర్క్లో ఏం రాదు సార్. ఏం చేయకుండా వస్తుంది అని చెప్పిన కంపెనీ ఏది మార్కెట్లో లేదు. నేను అనేది అంటే, ఫస్ట్ మనం సంపాదించాలా, ఫస్ట్ కంపెనీ ఉండాలి కదా. ఫస్ట్ సంపాదించాలంటే ఫస్ట్ కంపెనీ ఉండాలి కదా. కంపెనీ పోతే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. నేను అనేది ఏంటంటే, అలాంటి కోరికలు వద్దు. అలాంటి కోరికలు ఉన్న ప్రతి ఒక్క కంపెనీ కూడా పోయింది. మనం ఏమనుకుంటున్నాం అంటే, ఓకే నాకు వస్తే చాలు, మీతో ఏమైతే నాకేంటన్న పొజిషన్ ఉంది. ఎలాంటి కంపెనీలు మార్కెట్లో చాలా ఉన్నాయి, నేను కూడా ఉన్న దాంట్లో, నేను కాదని అనట్లేదు. ఎందుకంటే నేనేమో కొత్తగా కంపెనీ ఏం పెట్టినాను కాదు, నేను కూడా చేస్తున్న నెట్వర్క్లో ఉన్న వ్యక్తినే కనుక అలాంటి కంపెనీలో నేను కూడా ఉన్నా. కానీ ఎంతకాలం ఉంటుందో గ్యారెంటీ నాకేం లేదు.
ఇప్పుడు దాన్ని ప్రమోట్ చేద్దామంటే అవును సార్. చేస్తున్నాం, మీరు కానీ దానివల్ల genuine గా మనస్ఫూర్తిగా చేస్తున్నారు. చేయలేకపోతున్నాం. అన్నం అంతా ఉడికిందో చూడకలేదండి, ఒక మెతుకు చాలండి. మీరు జెన్యున్ గా చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే అలాంటి ఏమి చేయకుండా వచ్చే డబ్బులు ఏదైనా కంపెనీ ఉన్నదంటే సార్ రియల్ చెప్తున్నా, కంపెనీ మార్కెట్లో ఉండదు. ఏదో టైంపాస్ కోసమో లేదంటే నేను ముందున్నా కదా నాకు డబ్బులు వస్తే చాలు, ఎదుటోడు ఏమైతే నాకేందన్న ఆలోచన, మరి ఇంకేదైనా కారణం కావచ్చు. అలాంటి కంపెనీలో మనలాంటి వాళ్ళు చేస్తున్నాము, చేయట్లేదని నేను అనట్లేదు, కానీ జీవితాంతం అది నడిచే కంపెనీ అయితే కాదు. వాస్తవమా కాదా సార్? మీరు ఇప్పటివరకు ఎన్ని కంపెనీలు చేశారు, ఎన్ని కంపెనీలు పోయినాయి, ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించి చూడండి. సో ఓకే సార్, మన కంపెనీ ఉంటుంది. ఇంకోటి అవకాశం కాదు, 100%. కంపెనీ మీద మాకు డౌట్ ఏం లేదు సార్. 100కి 1000% ఉంటుంది, సమస్య లేదు, సూపర్. కానీ ఇది ప్లాన్ చాలా మందికి అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏం లేదు సార్, కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంటుంది చెప్పండి సార్. కొత్త విషయాన్ని డబ్బులు వచ్చేవాళ్ళు జాయిన్ చేయకుండా వచ్చేవాళ్ళు డబ్బులు. సార్ జాయిన్ చేయకుండా డబ్బులు వచ్చే విధానం నేను చెప్తాను చూసాను. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి సార్. మీరు ఒక 81 టీం చేయండి. ఎవ్రీ మంత్ నేను ఏమన్నా 2000 రూపీస్ ఇస్తా అని చెప్పిన, లైఫ్ టైం ఇస్తా అని చెప్పిన. మరి లైఫ్ టైం నేను ఎలా ఇవ్వగలుగుతా? ఆ 81 తర్వాత ఈవెన్ 1% కూడా జాయిన్ చేయకండి, అయినా కూడా నేను ఎవ్రీ మంత్ నేను మీకు ఇస్తా. మరి ఎలా ఇస్తా? అప్పుడు మన ఛానల్ డెవలప్ అయింది, మన ఛానల్లో కొన్ని వ్యూస్ వస్తాయి, మన ఛానల్కి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ నేను మీకు షేర్ చేస్తాను. అంతే. కానీ కంపెనీకి డబ్బులు రావద్దు, కంపెనీలో మనం ఏం జాయిన్ చేయొద్దు, మనకు మాత్రం రావాలి. మా కంపెనీ మరి ఏం చేయాలి తీసుకొచ్చేస్తుంది సార్. ఇప్పుడు మీరు ఒక మాట చెప్తున్నా సార్, ఒక వ్యక్తి ఒక ట్రేడింగ్ చేసి నేను డబ్బులు ఇస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు. మరి మన 1000 రూపాయలు తీసుకొని ఆయన 2000 చేసే అంత శక్తి ఉన్నప్పుడు, మరి ఆయన దగ్గర కంపెనీ పెట్టినోడు సాఫ్ట్వేర్ ఖర్చు 1,00,000 రూపాయల పైన అవుతుంది. అదే 1,00,000 పెట్టి తెల్లారేసి 2 లక్షలు చేసుకోవచ్చుగా. మన డబ్బులు ఎందుకు డబుల్ చేయడం సార్? అవన్నీ కూడా ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేది కాదు, కాదు. దాన్ని అర్థం చేసుకోవాలి మనమే. అయితే అన్నిటిని కూడా నేను అనట్లేదు, కొన్ని ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఏది కరెక్టో ఏది తప్ప మనకు తెలియదు కదా. ఇప్పుడు ఏది కరెక్టో ఏది కాదో మనకు తెలియదు కదా. అంటే నేను ఒక కంపెనీ నేను బ్లేమ్ చేయట్లేదు, అనేది ఏంటంటే అలా నమ్మే కదా ఇంతకాలం డబ్బులు పెట్టాం మనము. ఓకే సార్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీలో 1,00,000 రూపాయలు పెట్టాను. నేను 10 మందిని ఏం చేశాను, నా 1,00,000 రూపాయలకు 2 లక్షలు వచ్చింది. మరి 10 మంది దగ్గర నుంచి 10 లక్షలు పోయినాయి కదా. ఏడుస్తున్నారు. మళ్ళీ కొత్త కంపెనీ వస్తుంది, మళ్ళీ ఈ 10 మందిలో ఎవరో ఒకరు ఓకే ఆ రోజు నేను లాస్ అయిపోయినా, ఈరోజు నేను ముందుండి నేను 10 మంది నేను చేసుకుని నేను సంపాదించుకుంటాను అంటున్నారు, వస్తున్నారు, పెడుతున్నారు. ఓకే 10 మంది 10 లక్షలు పెట్టి ఒక్కడు 2 లక్షలు సంపాదించడం పెద్ద టాపికా? మిగతా 8 మంది అయితే లాస్ అవుతున్నారు కదా సార్. ఒక వ్యక్తిని లాస్ చేయాలన్న కోరికతోటి మనం కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మనమే తప్పు చేస్తున్నట్టు కదా. నేను అంటుంది ఏంటంటే నేను కూడా చేస్తున్నాను. నేను అంటున్నది ఏంటంటే అలాంటి వాటికి ఇక నేను పక్కన పెట్టేసి జెన్యున్గా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా. లైఫ్ టైం నడిపిద్దామని అనుకుంటున్నా. నచ్చిన వాళ్ళే, అర్థం చేసుకున్న వాళ్ళే, 2 రాండి 3 రాండి. నా టార్గెట్ నెలకు 3 నేను అనుకుంటే ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ 9 అవుతారు, ఆ మంత్ అలా సంవత్సరంలో నా టార్గెట్ 1,75,00,000 సార్. నేనేమంటున్నానంటే మరి నేను సంవత్సరంలో నా టార్గెట్ అంత పెట్టుకొని నేను ముందుకు వచ్చిన సార్. మీ టార్గెట్ ఎంత ఉందో మీరు చూడండి. మీ టార్గెట్ పెరిగితే నా టార్గెట్ పెరుగుద్ది. అంటే నా టార్గెట్ కంపల్సరీ జాయిన్ అయిన వాళ్ళు యూట్యూబ్లో ఇవ్వాలండి యాడ్. ఎవరేం చేయాల్సిన అవసరం లేదు సార్, మిగతా పని అంతా నేనే చేస్తాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ మీ ఇన్కమ్ కోసం మీరు ఒక 3 వ్యక్తులు మాత్రమే చేయండి. 4వ వ్యక్తిని చేస్తారా చేయరా మీ పర్సనల్. 4వ వ్యక్తిని మీరు చేస్తారా చేయరా మీ ఇష్టం. 3 మాత్రం చేయండి. ఎందుకు 3 చేయాలని అంటున్నా అంటే మీరు 3 చేసినప్పుడు మీరు పెట్టిన డబ్బులు క్లియర్. ఫస్ట్ పెట్టిన డబ్బులు అయితే బయటికి రావాలి కదా. అంటే మీరు 3,000 పెట్టారు, ఒక వ్యక్తిని చేంజ్ చేశారు, మీకు 1,000 రూపాయలు వచ్చింది. 2వ వ్యక్తిని చేంజ్ చేశారు, 2,000 రూపాయలు వచ్చింది. 3వ వ్యక్తిని చేంజ్ చేశారు, 3,000 రూపాయలు వచ్చింది. ఫస్ట్ పెట్టిన డబ్బులు బయటికి వెళ్ళిన తర్వాత సేఫ్ జోన్లో ఉన్నట్టే కదా. తర్వాత జరిగే పని అంతా మన గిఫ్ట్ సార్. వాస్తవం కాదా? అవును సార్. సో చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది, ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఇంకా సార్ ఇంకేమన్నా? బాగా చెప్పారండి. ఇప్పుడు నేను అనేది ఒకటే సార్, ఫస్ట్ కంపెనీ ఉండాలి, అప్పుడు మనం ఉంటాం. కంపెనీ ఉంటుంది సార్, 100%, 1000% ఉంటుంది కంపెనీ. నేను అది అంటున్నా, కంపెనీ ఉంటుంది సార్.
ఉంటుంది కనుక మీరు డౌట్ పడ్డ ప్రతి ఒక్కరు కూడా నా వల్ల 3 అవుతుందా లేదన్న డౌట్ పడ్డ ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా పెట్టిన డబ్బులు వచ్చే లెవెల్లో ముగ్గురు చేసుకోగలరు. దానికి నా సహాయం ఉంటుంది. ఎప్పుడు ఎవ్రీడే జూమ్ ఉంటుంది. నేను ఒకటి మాత్రం చెప్తున్నా సార్. ఒక మనిషి ఎన్ని వేసుకోవచ్చు సార్? దానికి కండిషన్ లేదు కానీ సార్ గుర్తుపెట్టుకోండి సార్, ఎన్ని వేసినా కూడా మళ్ళీ టీంలో చేయాల్సింది మళ్ళీ మనమే కదా. ఏం చేయకుంటే ఏమొస్తుంది అంటే చాలా మంది ఉన్నారనుకోండి, 2 వేసుకుని వాళ్ళకి మళ్ళీ వేసుకుంటారు. సో వాళ్ళ ఇష్టం సార్, అక్కడ కండిషన్ ఏం లేదు. నేను ఒకటే అంటున్నా సార్, నేనేమంటున్నా సార్, ఐడియల్ ముఖ్యం కాదు. మీరు 1 వేస్తారా 2 వేస్తారా 10 వేస్తారా అన్నది నేను దానిపైన డిస్కషన్ చేయను. కానీ ఎన్ని వేసినా కూడా టీం మళ్ళీ మనమే చేయాల్సింది. మీకు ఎవరు అప్ లైన్ నుంచి వెళ్ళి స్పిల్ వచ్చి పడదు, డౌన్ లైన్ నుంచి వెళ్ళి మీకు టీం వస్తుంది కనుక ఆ టీం నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది. టీం చేసే అవకాశం ఉంటే చేయవచ్చు. లేదు పర్లేదు సార్, వాస్తవమే. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఐడియా ముఖ్యం కాదు. 2-3 వేసుకుని ప్లాన్ అయిపోతుంది. నేను పర్సనల్గా చెప్తున్నా, నేను ఒక కంపెనీ పెట్టిన వ్యక్తిగా నేను ఏమంటున్నా అంటే నేను సింగిల్ ఐడి మీద వర్క్ చేస్తున్నా. అయితే దీంట్లో 2 ఉన్నాయి, నా స్వార్థం 2 ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ డిఫాల్ట్గా కంపెనీ అకౌంట్కి వెళ్ళిపోతుంది ప్రతిదీ కూడా. కంపెనీ అకౌంట్కి వెళ్ళిపోతుంది కనుక మీరు ఎన్ని లెవెల్లో వర్క్ చేసుకుంటారు ఏ విధంగా అనేది. కానీ కండిషన్ ఏంటి చెప్పన్నా సార్? ఇక్కడ కండిషన్ ఏంటంటే ఫస్ట్ మీరు డైరెక్ట్గా ఒక వ్యక్తిని ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేస్తారో అప్పుడు మీకు 2 లెవెల్లో ఓపెన్ అయిపోతుంది. రెండో వ్యక్తిని చేంజ్ చేసినప్పుడు 2+2 4 లెవెల్ ఓపెన్ అవుతుంది. మూడో వ్యక్తిని చేంజ్ చేసినప్పుడు డైరెక్ట్ 10 లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి. మొత్తం ఓపెన్ అయిపోతుంది. అదొక్క విషయం మీరు గుర్తుపెట్టుకొని మాత్రం చేయాల్సింది. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనం టీంని రెడీ చేసుకోవాలి. డైరెక్ట్గా ఒక 3 మెంబర్స్, అందుకే 3 అనే పదాన్ని ఎందుకు వాడుతున్నా అంటే మీరు 3 ఓపెన్ చేయండి, మిగతా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది. మీరు 10 లెవెల్ ఇన్కమ్ రావాలనుకుంటే మీరు 3 డైరెక్ట్గా రెఫర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే సార్. పర్లేదు సార్, ఇంకెవరన్నా మాట్లాడాలనుకుంటే హ్యాపీగా మాట్లాడవచ్చు. ఒక్కసారి ఒకటి మాత్రం వాస్తవం, నమ్మి అడుగు ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళందరికీ కూడా నేను ఇన్కమ్ చూపిస్తా. సార్ చెప్పండి. కమలాకర్ సార్ చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వాయిస్ వస్తుందా నాది? వస్తుంది సార్. సార్ ఒకసారి చెప్పండి, ఏమిటి విశేషం, ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు? ఆలోచన ఏముంది సార్, మీరు చెప్పింది అర్థమైంది. ఓకే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు అంటారు కదా, మీరు డబ్బులు ఇచ్చారంటే యూట్యూబ్ కోసం డబ్బులు ఇస్తున్నారు అనే మాట మరి అనక్కర్లేదు మాట. ఓకే సార్ చెప్పండి. సాయం చేస్తారు, సాయం చేసినట్టు